మీరు క్రైస్తవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు హిందువులంటే వచ్చనా ముస్లింలంటే వచ్చనా అని తలతిక్కడుగా క్వశ్చన్స్ అడగండి. నాకు ఇదే పని, నేను దేవుళ్ళని విమర్శిస్తున్నాను, మీ నమ్మకండి, నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కునేటోళ్ళే కనిపిస్తున్నానా? కానీ మా మాటల వల్ల సమాజానికి వచ్చే నష్టం అయితే ఏం లేదు. కానీ మీ నోటిలో నుంచే వచ్చే ప్రతి మాటకి సమాజం పట్ల కొంత నష్టం అయితే ఉంది. అప్పుడు నువ్వు తొక్కలో నా ముందు ఎందుకు పెట్టినవరా భయ్ మైకు? కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ఆ పార్టీలకి అధికారంలోకి రావడం పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఒక శుభ సూచకం అంటున్నారు. మరి కానీ వారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆంధ్రాలో దాడులు జరిగి మరొక బీహార్ లాగా ఇక్కడ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కొన్ని చోట్ల అయితే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి నారా లోకేష్ ఫోటో దగ్గరికి కాళ్ళు మొక్కిచ్చి ఇటువంటి పైశాచిక చర్యలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఫోటో పెట్టి ఆడ కాళ్ళ కాడ మొక్కించడం మంచిది కాదని మీరే అన్నారు. నారా లోకేష్ గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, పవన్ కళ్యాణ్ గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన. అంటే నేను బీహార్ తో పోల్చలేను, కానీ కొత్తగా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే ఇది చెత్త పాలన అని అనడం కూడా అవగాహన లోపమే అవుతుంది. చెత్త పాలన అవ్వకపోయినా కూడా ఏ మనిషి ఇంకొక మనిషిని కొట్టేంత రైట్ లేదు కదా, పోలీస్ వారికే లేదు కొట్టేంత రైట్. మరి మీలాంటి వారు ఖండించకపోవడం కూడా ఇది చాలా తప్పే కదా. అంటే మేము ఖండించలేదని మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? మీరే అంటున్నారు కదా అప్పుడే మేము విమర్శలు చేయకూడదు. ఇప్పుడు ఇది మరో బీహార్ లా మారింది, ఈ ప్రభుత్వం తప్పు పాలన అనే అభిప్రాయానికి రాకూడదు. మరో బీహార్ అని అనకపోయినా కూడా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని ఒక ఖండన ఇవ్వచ్చు కదా మీరు. ఇది ఖండించాల్సిందే ఎవరైనా. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ప్రోత్సహించినా ఖండించాల్సిందే, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటివి ప్రోత్సహించినా ఖండించాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు మీరు ఖండించారా? అప్పుడు మీ ఛానల్ వాళ్ళు నన్ను అడగలేదు కదా. నేను నా ఫేస్బుక్, నేను అడగపోయినా మీ ఫేస్బుక్, మీ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో మీరు సెల్ఫ్ వీడియో ఒకటి చేసి పోస్ట్ చేయొచ్చు కదా. దానికి మీడియాతోనే పని ఏముంది? ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి, అందుకనే మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఈవీఎం వ్యవస్థ మీద మెజారిటీ దేశాలు సదాభిప్రాయంతో లేవు. చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలు వాడట్లేదు. ఒకటి, ఈ దేశంలో కూడా అనేక సార్లు వాటి నిర్వహణ పైన అపోహలు, అనుమానాలు వచ్చాయి. వాటి మీద ప్రజలని చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అవి ప్రభుత్వాలు చేయాలి. పార్టీలు కూడా వ్యతిరేకించేవి మరింత బలంగా పోరాడి వాటిని రద్దుపరచాలి. అలాంటి వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెప్పగలం. మెజారిటీ ప్రజల నమ్మకాన్ని అయితే ఈవీఎంలు కోల్పోయాయి. కూటమిలు పరిపాలించబడడం వల్ల అందులో ఏ ఒక్కరు కొంచెం ఏదైనా అంశం పైన భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. రాజ్యాంగంలో ఎక్కడ రాసిందండి అంటే ఒంటరిగా పోటీ చేయకూడదు, కూటమిగా కలిసి పోటీ చేయాలని ఎక్కడ రాసిందంటారా? అంటే ఒంటరిగా పార్టీ నడపకూడదా ఒక నాయకుడు? భారత రాజ్యాంగంలో ఏముందంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు, పరోక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు ప్రధానులను, ముఖ్యమంత్రులను ఎన్నుకోవట్లేరు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకుంటున్నారు. ఆ మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిస్తే ప్రధాని అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడ ఈ వ్యక్తిని ప్రధానమంత్రి కావాలని కానీ కావద్దని కానీ నీతో మాట్లాడమే వేస్ట్. నా వల్ల ఏ నష్టం జరుగుతుందో నువ్వైనా, మీ అయ్యైనా, లేకపోతే నీ తర్వాత నీకు ఉచ్చేటోడైనా బైరి నరేష్, మిస్టర్ బైరి నరేష్, నీ వల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుందని సూచిస్తే తప్పకుండా హేతుబద్ధంగా దాన్ని యాక్సెప్ట్ చేసి సద్విమర్శగా తీసుకొని సరిదిద్దుకునే లౌక్యము, సరిదిద్దుకునే చైతన్యము, ఓపిక, గుణము నాకున్నాయి.